హై టు ఆల్ మంచి ట్రెండింగ్‌లో ఉండే కొన్ని బ్యూటిఫుల్ సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైస్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఫస్ట్ సారీ ఇది వచ్చేసి నేను అయితే టిల్ బ్లూ కలర్‌లో అయితే చూజ్ చేసుకున్నాను. అండ్ దీంతో పాటు మనకు సారీ వచ్చేసి కొంచెం వర్క్ వస్తుంది అండి. దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్. అలానే మనకు బ్లౌజ్‌ని కూడా స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైస్ వచ్చేసి మనకు 850 రూపీస్ అయితే పడుతుంది. సో, ప్రెజెంట్‌గా ఇందులో అయితే మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ ఆ వర్క్ కూడా చూడండి మంచిగా మనకు సిల్వర్ జెరీ తోని మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా నీట్‌గా ఉంది అండి. సో, మనకు మధ్యలో గ్యాప్ బార్డర్ టైప్ వచ్చేసి ఎంత బాగా ఉంది కదా! వర్క్ మాత్రం నిజంగా నీట్ ఫినిషింగ్ ఉంది. లుకింగ్ మాత్రం సూపర్‌గా అనిపిస్తుంది. సో, పళ్ళులో సారీకి డౌన్ పార్ట్‌లో కూడా మనకు ఈ బార్డర్ అయితే ఇలానే కంటిన్యూ అయిపోతుంది. మంచిగా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు అండి. మిగతా సారీ అంతా కూడా మనకు జస్ట్ ప్లెయిన్‌గా వస్తుంది అండి. ఓన్లీ ప్లెయిన్ సారీ దానికి వర్క్‌తోని మనకు ఎండ్‌లో మాత్రమే ఇచ్చారు. లుకింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా అసలుకి దగ్గరికి రాదు అండి. ముడత అలా ఏమీ రాదు. మనం స్టార్టింగ్‌లో ఎలా అయితే తీసుకున్నామో మెనీ వాషెస్ తర్వాత కూడా అలానే ఉంటుంది. ఇది మనకు స్టిచ్డ్ బ్లౌజ్ అండి. సో, నేను చాలా సార్లు చెప్పాను. నార్మల్‌గా ఏ సారీకైనా కూడా మనకు ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసే వస్తే అది ఎక్సెల్ సైజ్ వరకే ఉంటుంది అండి. మాక్సిమం ఎక్కడో రేర్‌గానే అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది. కానీ సో, మళ్ళీ ఇది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అని అక్కడ ఎన్ని ఉన్నా కూడా ట్రస్ట్ కాదు అండి నిజం చెప్పాలి అంటే. నార్మల్‌గా అయితే ఎక్సెల్ వరకు ఉంటుంది. కొంచెం ఆల్టర్‌నేట్ చేసుకోవడానికి కొన్ని టైమ్స్ ఎక్కువొస్తుంది. కొన్ని టైమ్స్ రాదు. సో, దీంట్లో అయితే మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. బ్యాక్ సైడ్ హుక్స్ అయితే ఇచ్చారు. వన్ మోర్ ఇది చూడండి. ఇది మనకు మంచి నావీ బ్లూ కలర్‌లో క్రష్ టైప్‌లో తీసుకున్నాను. స్పేస్ సిల్క్ సారీ అండి. దీనిపైన నేను అయితే ప్యారెట్ థీమ్ ఉన్నది పెట్టాను అండి యాక్చువల్‌గా. కానీ నాకు పికాక్ థీమ్ అయితే ఇచ్చారు. సో, ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఈవెన్ అక్కడొచ్చిన వర్క్ కూడా చూడండి చాలా నీట్‌గా ఉంటుంది. మొత్తం కూడా పికాక్ థీమ్ అయితే ఇచ్చారు. అది కూడా గోల్డ్ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో, ఎండ్‌లో కూడా మనకు చాలా బాగుంటుంది. కట్ వర్క్ వచ్చేసి బోర్డర్స్ దగ్గర అక్కడ కూడా మంచి జెరీతోని చాలా నీట్‌గా డిజైన్ చేశారు అండి. ఇది మాత్రం డిజైన్ లేదు అంటే మనకు ఆ ప్యాటర్న్ కానీ 2 ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, ఇందులో అయితే మనకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. లైక్ ప్యారెట్ బర్డ్స్ ఉన్నాయి. అలానే ఫ్లవర్స్ థీమ్ ఉంది. నెక్స్ట్ ఇలా పికాక్ థీమ్ అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఒకటి ఈ లైక్ ఇది కొంచెం పర్పుల్ నావీ బ్లూ టైప్‌లో కనిపిస్తుంది కదండీ. లైట్ ఫోకస్‌ని బట్టి కలర్ కనిపిస్తుంది. సో, ఇది ఒక కలరు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్ విత్ పర్పుల్ కలర్ బ్లౌజ్‌తో అయితే ఉంటుంది. జస్ట్ 2 కలర్ అండ్ మెనీ మోర్ ప్యాటర్న్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి ప్రెజెంట్‌గా. అండ్ క్వాలిటీ మాత్రం నిజంగా గ్రేట్ క్వాలిటీ. చాలా బాగుంటుంది. ఈ పళ్ళులో ఈ పికాక్స్ వస్తాయి సీక్వెన్స్ టైప్‌లో. అలానే మనకు సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఈ సీక్వెన్స్ పికాక్స్ అనేటివి ఇలానే వచ్చేస్తుంది. అండ్ పైన బ్లౌజ్ చూసుకుంటే మనకు కొంచెం ఇది లైక్ పిస్తా గ్రీన్‌లో ఉంటుంది అండి. మనకు వీడియోలో కొంచెం యెల్లో లుక్‌లో కనిపిస్తుంది కదా! అంత యెల్లో లుక్‌లో అయితే లేదు. సో, బయట తీశాను కాబట్టి సన్‌లైట్ ఎఫెక్ట్ దానివల్ల అలా కనిపిస్తుంది. అండ్ ఇది వన్ మోర్ అండి. ఇది కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఈ సారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. ప్రైస్ కూడా మనకు 690 రూపీస్ అయితే పడుతుంది. అందులో మంచి జార్జెట్ సారీ విత్ డిజిటల్ ప్రింట్. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇక్కడ మనకు బార్డర్‌లో చూస్తే మంచిగా మనకు లేస్ టైప్‌లో బీడ్స్‌తోని వర్క్ అయితే ఇచ్చారు అండి. జస్ట్ సింగిల్ లేయరే వస్తుంది. కానీ ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుందో చూడండి అసలకి. చాలా చాలా ప్రెట్టీగా ఉంది సారీ అయితే. అది కూడా మనకు మంచి మల్టీ కలర్స్ ఇచ్చారు. మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తోని చాలా బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేశారు అండి. సో, మనకు పళ్ళులో వచ్చేసి పర్పుల్ కలర్ షేడ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా అంతా కూడా మనకు రెడ్ కలర్ సారీ అయితే ఉంటుంది. రెడ్ కలర్ సారీ పైన ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. సో, పైకొచ్చేసరికి మనకు చిన్న ఫ్లవర్స్ వస్తుంది. డౌన్ బార్డర్‌లో మాత్రం పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. ఈ థీమ్ మాత్రం నాకు సూపర్‌గా నచ్చింది. ఫస్ట్ థింగ్ ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది మనకు బ్లౌజ్. సో, కొంచెం లైక్ నావీ బ్లూ కలర్‌లో వస్తుంది అండి. దానిపైన మనకు సారీలో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అది ఫ్లవర్ చిన్నగా ప్రొవైడ్ చేశారు. మీటర్ ప్లస్ ఉంది అండి. మనకు బ్లౌజ్ లెంత్ కూడా చాలా బాగుంది. సో, కంఫర్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా మంచి జార్జెట్ సారీ. నియర్లీ 520 రూపీస్ అయితే పడింది. డైలీ వేర్‌కి మాత్రం చాలా బెస్ట్‌గా ఉంటుంది అండి. సో, మరి క్వాలిటీ తక్కువ కాకుండా ఇది మంచి క్వాలిటీతో ఉంది. సో, ఎవ్వరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అండి. అంత బాగుంది. కంఫర్ట్‌కి మాత్రం నేను దీని తర్వాతనే ఇంకే సారీ అన్నా చెప్తాను అండి. ఎంత బాగుంది అంటే సో, ఎలా వేసుకుంటే అలా ఉంటుంది. సాఫ్ట్‌నెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందులో కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి లావెండర్ కలర్. సో, మొత్తం సారీ అంతా లావెండర్ కలర్ వస్తుంది. ఈవెన్ మనకు బార్డర్స్ వచ్చేసి సాలిడ్ జస్ట్ సాఫ్ట్‌గా వస్తాయండి. బోత్ సైడ్స్ కూడా అంతే. ఇక్కడ వచ్చిన వర్క్ ఆ ప్రింట్ కానీ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అది కూడా మనకు లైట్ షేడ్ ఇచ్చారు అండి. లావెండర్ కలర్‌లో
కలర్‌లోనే కొంచెం లైట్‌గా ఇచ్చారు. పళ్ళు ఒకటి మనకు కొంచెం ఇలా డిఫరెంట్‌గా వస్తుంది. సో, మధ్యలో మనకు ప్రింటెడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సారీ అంతా కూడా ఓన్లీ లావెండర్ అండ్ లైట్‌గా మనకు వైట్ కలర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మనకు సారీలో పెద్ద పెద్దగా వచ్చాయి కదా ఫ్లవర్స్. బ్లౌజ్‌లో ఏంటంటే చిన్నగా వస్తుంది. అండ్ హ్యాండ్స్‌కి మాత్రం మనకు లైక్ ప్లెయిన్‌గా ఇచ్చారు అండి బార్డర్ వచ్చేసి. సో, వర్క్ మాత్రం లైక్ ఆ ప్యాటర్న్, ఆ ప్రింట్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. వన్ మోర్ అండి. ఇది అయితే నేను బ్లూ కలర్ చూజ్ చేసుకున్నాను. ప్రెజెంట్‌గా యెల్లో కలర్ అయితే అవైలబుల్‌గా ఉంది అండి. ఇది మనకు మంచిగా లైక్ స్పేస్ సిల్క్ లుక్‌లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నియర్లీ 11-20 రూపీస్ అలా పడింది అండి ప్రైస్ నేను తీసుకున్నప్పుడు. దీనికొచ్చిన ఆ వర్క్ కూడా చూడండి ఎంత బావుంటుందో అసలకి చాలా బావుంటుంది అండి. చిన్న ఎంబ్రాయిడరీ బూటీస్ కానీ, లేదు అంటే మనకు బార్డర్‌లో వచ్చిన కట్ వర్క్ దగ్గర వచ్చిన మంచి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మొత్తం కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి అసలకి మంచి వైట్ కలర్ థ్రెడ్‌తో అయితే ప్రొవైడ్ చేశారు. థ్రెడ్ కూడా చాలా క్వాలిటీతో ఉంది అండి. సో, బార్డర్‌లో వచ్చింది కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. లుకింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. లైక్ లైట్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను అండి. మంచి స్కై బ్లూ కలర్ టైప్‌లో ఉంది కలర్ వచ్చేసి. అండ్ సీక్వెన్స్ టైప్‌లో పళ్ళులో చిన్న బుటాస్ వస్తాయి. నెక్స్ట్ మనకు సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్ చిన్న బుటాస్‌నైతే ఇచ్చారు అండి. మిగతా అంతా కూడా అప్పర్ పార్ట్ అంతా కూడా మనకు ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ సారీ ఎండ్‌లో కూడా మనకు కట్ వర్క్ తర్వాత నుంచి కొంచెం ప్లెయిన్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. సో, లుకింగ్ చాలా బాగుంది. కింద మంచి బర్డ్స్ థీమ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది కదా! దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ రన్నింగ్‌లోనే ఇచ్చారు అండి. లైక్ సెపరేట్ పీస్ బట్ రన్నింగ్‌లో స్టిచ్ చేసి ఇచ్చారు. ఇది చూడండి చిన్నగా మనకు ఓన్లీ వైట్ కలర్‌తోని సీక్వెన్స్ టైప్‌లో చిన్న బుటాస్ ఇచ్చారు ఓవరాల్‌గా. అండ్ డౌన్‌కి కట్ వర్క్ దగ్గర కూడా సో, సారీలో ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అది రాదు అండి. జస్ట్ సింపుల్ కట్ వర్క్ అండ్ లిటిల్ బిట్ వర్క్‌తో అయితే ఇచ్చారు. వన్ మోర్ ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నాను. లైక్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుంది అండి సారీ వచ్చేసి. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంది. క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఎంత మంచి బ్యూటిఫుల్ సారీ అంటే దీనికొచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది అండి. జిమ్మిచూలో మనకు లో కాస్ట్ ఉంటుంది, హై కాస్ట్ ఉంటుంది. సో, దీని క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. దానిపైన ఇంత హెవీ వర్క్ ఇచ్చారు కదా! అది అయితే ఎక్సలెంట్. మంచి కట్ వర్క్ టైప్‌లో వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ థీమ్‌తోని మొత్తం మంచి జెరీతోని వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా. ఈవెన్ పైన కూడా చూడండి మనకు చిన్నగా సీక్వెన్స్ టైప్‌లో రోజ్ ఫ్లవర్ థీమ్‌తోని మంచిగా మనకు ఫ్లవర్‌తోని బుటాస్‌ని అయితే పెట్టారు. అండ్ పళ్ళులో కానీ, సారీకి డౌన్ పార్ట్‌లో కానీ ఇవైతే కంటిన్యూ వచ్చేస్తాయండి. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు. ఈ కలర్ ఏంటంటే మనకు ఫోటోలో కొంచెం లైట్‌గా అనిపిస్తుంది అండి. రావడం మాత్రం కొంచెం డార్క్‌గా వస్తుంది. సో, సైడ్‌కి అయితే చిన్న క్లిప్ లైక్ ఫోటో అయితే యాడ్ చేస్తారు చూడండి. అక్కడ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుంది. అలానే మీకు కలర్ కూడా లైక్ ఫోటోలో ఎలా కలర్ ఉందో అది కూడా మీకు క్లియర్‌గా తెలుస్తుంది అండి. కాంట్రాస్ట్ లుక్‌లో మనకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి రెడ్ కలర్ సేమ్ వర్క్ వస్తుంది. సారీలో ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ మనకు పైన ఇచ్చారు. అండ్ డౌన్‌కి వచ్చేసరికి సింపుల్‌గా కట్ వర్క్ ఇచ్చారు. దాంతో పాటు కొంచెం అయితే మనకు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు అండి. లుకింగ్ చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. వన్ మోర్ ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి పికాక్ కలర్ అండి. సో, ఈ కలర్ షేడ్ కానీ నాకు ఎంత బాగా నచ్చింది అంటే నియర్లీ 400 రూపీస్ అయితే పడుతుంది. సో, బ్లౌజ్‌ని అయితే కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాము అండి. అది జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి సారీ గురించి అయితే చెప్దాం. ఎంత బాగుంది కదా! మంచి స్పేస్ సిల్క్ లుక్‌లో వస్తుంది అండి. సూపర్‌గా షైన్ అవుతుంది. అసలుకి దీన్ని చూస్తుంటేనే ఎవరైనా కూడా వావ్ అనాల్సిందే. అంత బ్యూటిఫుల్‌గా ఉంది అసలుకి. దీన్ని సారీకనే కాదు అండి. వీ కెన్ కన్వర్ట్ ఇంటూ లెహంగా ఆల్సో. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అంటే లైక్ లాంగ్ గౌన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్‌గా ఇన్ రెడ్ కలర్ అయితే ఇచ్చారు అండి. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ నియర్లీ 80 పాయింట్స్ అయితే ఉంటుంది. సో, లింక్స్ అన్ని కూడా మనకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి అండి. లేదు అంటే ఛానల్ పేజ్‌కి వెళ్తే లాస్ట్‌లో పోస్ట్ అని ఉంటుంది. అక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఇన్ షార్ట్స్ అయినా కూడా అక్కడే ఉంటాయి అండి. సో, నేను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండి. ఓకే మరి అందరికీ కూడా బాయ్ బాయ్.